నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామందికి ఏంటంటే ఐడెంటిటీ, సో ఈ ఐడెంటిటీ క్రైసిస్లో చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మైకులు ఇవ్వంగానే ఖచ్చితంగా మమ్మల్ని గుర్తుపట్టాలని చెప్పేసి నోటికి ఏది వస్తుంది మాట్లాడే వ్యక్తుల్ని మనం చూసాం. ఇప్పుడు కూడా ఒక అంటే అప్కమింగ్ స్టార్ అనాలా మరి అని, లేకపోతే నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారో తెలీదు. ఆయనే మన ప్రభాకర్, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ అని చెప్పేసి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి ఈ ఈవెంట్ మనకు తెలియదు, కానీ అందులో తను పాడిన పాట ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు అది పాట అని కూడా అనలేము. సో అలాంటి పాటను మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నేను చెప్పిన పాట మీరు విన్నారా సార్? ఏమో మరి అటువంటి పాట వింటే మరి మీరు ఇంకా ఎందుకున్నారు? మహిళలు అసభ్య పదజాలం మాట్లాడుతుంటే ప్రజా సంఘాలు ఇంకా ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చేసి స్త్రీల బట్టల గురించి మాట్లాడుతానేమో దాని గురించి గందరగోళం చేసేసి డిబేట్ల మీద డిబేట్లు పెడతారు, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడతారు. అది కరెక్ట్ అంటారు, ఆయనకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇలా బూతులు మాట్లాడేది పాట అని చెప్తే మాత్రం దీని మీద ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇది ఇట్లా ఉంది సార్, మన సమాజం ఇట్లా ఉంది. ఇది అసలు సినిమా అనేది దరిద్రం అమ్మ. సినిమా అనేది నీచ నికృష్టం. అది ఎంత నీచ నికృష్టం అంటే అక్కడ కొంతమంది బతకడం కోసం మన దేశ జీడిపిని నాశనం చేసే వృత్తులలో సినిమా ఒకటి. సినిమా అంటే ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళం అమ్మ, మాకు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి సినిమా చూసేవాళ్ళము, బయటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయేవాడు, మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఆ సినిమా హీరోకి ఒక ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్కి ఒక అసోసియేషను, ఆ సినిమా ప్రెసిడెంట్, మళ్ళీ ఈ సినిమా హీరో కంటే వేరే సినిమా హీరో ఫ్లాప్ అవ్వాలా, నా సినిమాదే హిట్ అవ్వాలా. ఆడు చదువు సంధ్యలు పని అన్నీ మానేసి ముహూర్తం షాట్ దగ్గర నుంచి దాన్ని సక్సెస్ ఫంక్షన్ అయ్యే వరకు సినిమా ఎక్కడెక్కడ షూటింగ్ జరుగుతుంది, ఏ పాటలు రికార్డింగ్ చేస్తున్నారు, ఈ సమాచారం అంతా కావాలా వీనికి? ఎందుకు సమాచారం కావాలా? నువ్వు తినే అన్నం ఉంది కదా, అన్నం ఎక్కడ, వర్షాలు బాగా పండుతున్నాయా లేదా, పంటలు బాగా పండుతున్నాయా లేదా, రైతులకి మద్దతు ధర వస్తుందా లేదా చూస్తావా? నువ్వు చూడవు కదా. నువ్వు బైక్ వాడుతున్నావు, ఆ బైక్ చేసే కంపెనీ ఎన్ని బైకులు తయారు చేస్తుంది, ఎంత సేల్ అవుతుంది, ఎంత ప్రొడక్షన్ అని చూస్తావా? చూడవు కదా. ఇది ఎందుకు నీకే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నావు, చూసినంతసేపే దాని అవసరం. నువ్వు బండి కొనుక్కున్నావు అనుకో, బండి బాగా ఉందా, మైలేజ్ ఉందా, ఇస్తుందా లేదా, ఎంతవరకే చూస్తావు. ఆ బండి కంపెనీ ఎవడు, వాడు తయారు చేసిన ఇంజనీర్ ఎవరు, వాడు ఏ ప్లాంట్లో ఎన్ని బండ్లు తయారు చేస్తున్నాడు, ఇవన్నీ చూడవు కదా. సెల్ ఫోన్ పోనీ, నువ్వు వాడే సెల్ ఫోను ఏ కంపెనీ, ఏం టెక్నాలజీ, ఎక్కడెక్కడ ఎన్ని తయారవుతున్నాయి, ఎన్ని సేల్ అయినాయి, వేరే కంపెనీ పోస్తే నాకు సెల్ ఫోన్ కంపెనీ ఎంత మంచి ఎక్కువ సేల్ చేస్తుంది, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. పోనీ డాక్టర్, నీకు ఆరోగ్యం చూసే డాక్టర్, ఆ డాక్టర్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆ తర్వాత వేరే డాక్టర్తో పోలిస్తే ఈయన ఎంతమందికి ఎక్కువ ఆపరేషన్ చేశారు, ఇవన్నీ నువ్వు చూడవు కదా. అరే సన్నాసి దద్దమ్మ, నీ సినిమా హీరోకి ఎక్కడ షూటింగ్ అయితే నీకెందుకు, ఎంత కలెక్షన్ వస్తే నీకెందుకు, ఆ సమాచారం అంతా నీకెందుకు? దానివల్ల యూజ్ అయింది. దానికి తోడుగా ఈ నీచ నికృష్టమైన ఛానల్స్ అలీతో సరదా అని, ఆడితో అన్స్టాపబుల్ అని, ఈడి పిండాకూడు అని, ఆడి దినం అని, ఇవన్నీ షోలు చెప్తారు. ఆడు ఎట్లా సినిమా తీస్తే మాకెందుకమ్మా? అబ్దుల్ కలాం ఎట్లా సైంటిస్ట్ అయ్యాడు, అది కావాలా మాకు? యువతకు ఏం కావాలా? ఎలాన్ మస్క్ ఎట్లా తయారు చేయాలా? అవేం అవసరం లేదు. అందుకనే చెప్తున్నా, నీచ నికృష్టమైన వృత్తి అయిపోయింది సినిమా. దేశ ప్రజల అటెన్షన్ మొత్తము, వాళ్ళ ఉత్పాదక సమయాన్ని మొత్తం తినేస్తుంది సినిమా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆడపిల్లలు ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు దాని మీదనే చర్చలు జరుగుతాయి. కానీ దేశంలో ఎన్ని సమస్యలు, బూతులు పాడితే దానికి లైసెన్స్ సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది? వాడు బూతులు పాడి షో ఏమైనా చేస్తారా? ఆడియో ఫంక్షనా, ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్. వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదులున్నారు? ఇంకా వీళ్ళకి ఏంటంటే ట్యాగులు, యాటిట్యూడ్ స్టార్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకు మరి ఎలా వస్తాయి ఈ బిరుదులు కూడా నాకు అర్థం కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. దేనికి, ఎందుకు అసలు? అదే దేశ ప్రజల సమయాన్ని, ఉత్పాదక సమయాన్ని వృధా చేయడం కోసం.
అరే నీకు అవసరమైన దాని గురించి చూడ బాబు, నీకు అవసరమైన దాని గురించి. అరే టీవీ సీరియల్ అమ్మా, గంటలు గంటలు ఒక్కొక్క సీరియల్ సాగదీస్తూ ఉంటాడు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నడుస్తుంది, 5-6 సీరియల్ చూస్తున్నారు రోజుకి. ఎంత ప్రొడక్టివ్ టైం నాశనం అవుతుంది ఈ సీరియల్స్ వల్ల, సినిమాల వల్ల. ఇట్లాగే ఈ సినిమా వాళ్ళు వేసే రంకులు బొంకులు గురించి కూడా డిస్కషన్. అమ్మ నాకు ఆడితో ఎఫ్ఐఆర్ ఉంది, అదొక షో. నాకు ఈడితోనే ఎఫ్ఐఆర్ ఉంది, ఒక షో. అవి కూడా షోలు చేస్తున్నారు. నేను ఆడ కమిట్మెంట్ అడిగినాడు, ఎవడు బొమ్మన్నాడు? నేను కమిట్మెంట్ అడిగితే ఎవడు చేయమన్నాడు? సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎక్కడైనా ఉంది కదా సార్, ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనే కాదు, కమిట్మెంట్ అడిగేది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు చెప్పాలి కదా. ఈడ కమిట్మెంట్ అడిగింది కాబట్టి నేను సినిమా నుంచి వాకౌట్ చేస్తున్నాను, అప్పుడు చెప్పలేదు. అప్పుడు ఆఫర్ కావాలా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. దాని గురించి ప్రజలు చూడాలా, దానికి లక్షల వ్యూస్. ఇప్పుడు ఈ అబ్బాయిని ఇప్పుడు ఏంటి, జపాన్ దేశము కరెంట్ అంతరిక్షంలో తయారు చేస్తుంది. అంతరిక్షంలో కరెంట్ తయారై ఇంటికి వస్తుంది. వైర్లు ఏం లేవు, మైక్రోవేవ్తో వస్తున్నాయి. దాని గురించి ఆలోచించండి రా బాబు. క్యాన్సర్కి మందులు కనుక్కుంటున్నారు, దాని గురించి ఆలోచించండి. అంతరిక్షంలో సోలార్ పవర్ తయారు చేసి మైక్రోవేవ్ ద్వారా భూమికి తీసుకొస్తుంది జపాన్. మనమేం చేస్తున్నాము? సినిమాలు, సీరియళ్ళు, గోమూత్రం తాగటం, గోమయం తింటాం. ఇవే కదా మనం చేసేది. సిగ్గన్నా ఉందా? ఈ సినిమా వాళ్ళకి సిగ్గుందా? దేశ ద్రోహులు వీళ్ళు. ప్రొడక్టివ్ టైంని చంపేస్తున్న దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. ఇంకా నేను వాడలేని పదాలు ఉన్నాయి. ఇంకా ఆఫ్ ద కెమెరా మాట్లాడతా. నేను దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రొడక్టివ్ టైం అంతా సర్వనాశనం చేస్తున్నారు. యువత దేని గురించి ఆలోచించాలా? అంటే మొన్న చూసుకున్నట్టయితే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టారని చెప్పేసి అక్కడికి వెళ్ళిన ప్రజలు, అంటే అభిమానులు అంట వాళ్ళు, అక్కడికి వెళ్ళి మరి వారసుడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, హంగామా చేయడం, అది ఏ రకంగా చూడాలి సార్? అసలు కరెక్ట్ అంటారా? అంటే దేశంలో జరిగింది ఏమైనా జరిగింది? వ్యక్తి పూజ మానసిక రోగులు అంటా నేను, బానిసలు అంటా నేను. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల పోతే కూడా పోతారు. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల విసర్జిస్తే, మల విసర్జన చేస్తే అది ప్రసాదంగా తిని సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు. అంత పిచ్చి వీళ్ళకి. ఏం తేడా లేదమ్మా. చిరంజీవి ఇంట్లో కొడుకు పుడితే నీకేంట్రా బాబు? అదే దేశంలో నీ కొడుకు పుడితే వాడి భవిష్యత్తు ఏంటి దాన్ని ఆలోచించు. నీకు కొడుకు పుడితే వాడికి ఏంటి, వాడి చదువు ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, అది ఆలోచించు. చిరంజీవి కొడుకు పోతే నువ్వు పోయి ఆడింటి ముందర నువ్వు గంతులు వేస్తే, నీ కొడుకు వెళ్ళి చిరంజీవి కొడుకు గేటు ముందర బిచ్చగాళ్ళలాగా నిలబడతాడు. వారసుడు పుట్టడం, లేకపోతే ఈ హీరోలకి పిల్లలు పుట్టడం అంత వింత విషయమా? నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అందరికీ అది సహజం. అది పెళ్ళైన తర్వాత సహజంగా జరిగే ఒక ప్రక్రియ. అది అందరి ఇళ్ళలో జరుగుతుంది. దానికి నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళావు. నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటే వాడిని బాగా చదివించి వాడిని ఎట్లా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా, వాడు దేశానికి ఎట్లా ఉపయోగపడాలా, సమాజానికి ఎట్లా ఉపయోగపడాలా, ఇది ఆలోచిస్తావు. ఇవేమీ లేవు. బాధ్యత రహితులు మాత్రమే సినిమా హీరోల అరికాళ్ళ పాదాలు నాకుతారు. సినిమా బ్యాన్ చేస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా 10 ఏళ్ల పాటు బ్యాన్ చేస్తే సింగపూర్లో అయిపోతాయి భారతదేశం, తెలుగు రాష్ట్రాలు. భారతదేశం బ్యాన్ చేస్తే సగం దరిద్రం పోతుంది. సినిమా, క్రికెట్ ఈ 10 సంవత్సరాలు బ్యాన్ చేస్తే భారతదేశం నంబర్ 1 దేశంగా ఎదుగుతుంది. అంటే ఈ రెండింటి వల్లనే దేశం నాశనం అయిపోతుంది. దేశం అరే మీ ప్రొడక్టివ్ టైం అంతా నాశనం అయిపోతుంది కదమ్మా. చదువు వదిలేసాడు ఆడు సినిమాలు. అరే నేను క్యాంపస్లో చూసిన యూనివర్సిటీలో ఒక్కొక్కడు కెమెరాలు వేసుకొని 10 మంది వస్తారు. వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, రీల్స్ చేస్తారు, డైరెక్టర్ అంటారు, యాక్టర్ అంటారు. ఏమైతావు బాగుంటే నేను డైరెక్టర్ అయితే అంటాడు, నేను కెమెరామెన్ అయితే అంటాడు, నేను యాక్టర్. అరే అంటే ఇప్పుడు దేశానికి ఇప్పుడు క్రికెట్ వల్ల చూసుకున్నట్టయితే దేశాన్ని అంటే ఒక ప్లేస్లో పెట్టారు కదా. క్రికెట్ అంటేనే ఇండియా అన్న ఒక తీసుకొచ్చారు. స్పోర్ట్ వేరు, ఐపీఎల్ అవసరమా? ఒక్కొక్క క్రికెట్ ఐపీఎల్ ఆడిచ్చే వాళ్ళకి ఫ్రాంచైజీకి ఏం చెప్పాలంటే, నువ్వు ఐపీఎల్ క్రికెటే కాదు బాబు, 20 నీ క్రికెట్తో పాటు ఇంకా 19 అదనంగా స్పోర్ట్స్ తీసుకోవాలి. ఫుట్బాల్, హాకీ అవి కూడా ఆడిస్తేనే దీనికి లైసెన్స్. అప్పుడేంటి, అన్ని స్పోర్ట్స్ దాంట్లో క్వాలిటీ బయటకు వస్తుంది. కేవలం క్రికెట్ ఒకటే కాదు కదా. క్రికెట్ ఆడే దేశాలు ఉన్నాయి, 15-20 ఉన్నాయి అంతే. ఒలింపిక్స్లో మీకు ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, మనకు వచ్చే పథకాలు ఎన్ని. సినిమా బ్యాన్ చేసి నువ్వు రిలాక్స్ అవ్వడానికి స్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేనైతే సలహా ఇవ్వదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మేము ముఖ్యమంత్రి సినిమా బ్యాన్ చేయండి.
ఇప్పుడు ఆయన కాదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి కాదు అయితే కదా. అంటున్నా అయితే. అయితే నెక్స్ట్ సినిమా బ్యాన్ చేసిండు ఆంధ్రప్రదేశ్లో. నో థియేటర్స్, నో ఓటీటీ బ్యాన్. ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వరంట. నువ్వు బాబు రిలాక్స్ అవ్వాలనుకుంటే నువ్వేం చేస్తావు? నీకు ఏ ఎక్విప్మెంట్ కావాలో చెప్పు. స్పోర్ట్స్లో సైక్లింగ్ చేస్తావా, ఫుట్బాల్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా, ఏది కావాలంటే అది గ్రౌండ్లో పెట్టేసేయండి. నువ్వు రిలాక్స్ అవ్వ, స్పోర్ట్ కూడా రిలాక్స్ అయ్యమ్మా. మానసికంగా శారీరకంగా మంచి సినిమా కంటే ఎక్కువ రిలాక్స్ అయ్యే ఇది స్పోర్ట్. అదే సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అని అంటున్నారు, కానీ ఇప్పుడున్న సీఎంలకు మీరు ఏం చెప్పారు? ఇప్పుడున్న సీఎం డిప్యూటీ సీఎం కదమ్మా ఆయన డిప్యూటీ సీఎం సినిమా హీరో. ఆయనకే మానసిక రోగులు లక్షల్లో ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కదా సార్ సీఎంస్. ఇప్పుడు మీరు భారతదేశం మొత్తం అన్నారు, అంటే మనం ఇవి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువ ఉంది, బయట కన్నా ఎక్కువ ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. మన దేశ జనాభాలో తెలుగు వారి జనాభా 7% అయితే మన దేశ జనాభాకి ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న థియేటర్లకి ఇక్కడ చూస్తే 30% థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే మన జనాభాకి 4.5 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి సినిమా పిచ్ అంత ఉంది, అంటే మన దగ్గర అంత ఫ్రీ టైం ఉంది, అంటే అంత ప్రొడక్టివ్ టైం మనం వేస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి చెత్త నా కొడుకులు సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే నాకు అర్థం కాదు. దాని దగ్గర మీడియా ఎందుకు వెళ్తుంది? ఆయన ఎందుకు కవర్ చేస్తారు? అంతమంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు ఈ పాట పాడాడు అబ్బాయి. అండ్ పేరెంట్స్ కూడా ఏం అంటే వాళ్ళకు కూడా ఏ ఆలోచన వస్తలేదా ఏంటి? అసలు పేరెంట్స్ దీని మీద ఎందుకు అంటే ఇంతకుముందు డబుల్ మీనింగ్ పాటలు ఉండేవి, వాటినే తిరస్కరించింది సమాజం. వీడు డైరెక్ట్గా బూతులే మాట్లాడుతున్నాడు, బూతులే పాడుతున్నాడు. సో అంటే ఏంటి సార్ వీటిని నివారించాలంటే మీరు తీసుకున్న? ఏం చేయదమ్మా, ఏం చేస్తాం? మన దేశ దౌర్భాగ్యం. దేశ జీడిపిని నాశనం చేసేవాడు ఆడు సినిమానే ఒక దేశ జీడిపి ప్రొడక్టివ్ టైంని కిల్ చేస్తుందంటే ఆడు సినిమా ఎట్లా చేస్తున్నాడు, వాడు ఎట్లా తుమ్మిండు, వాడు ఎట్లా దగ్గిండు, వాడు ఏం అండర్వేర్ వేసుకుంటున్నాడు, వాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, వాడికి ఏమేమి కుక్క పిల్లలు ఉన్నాయి, ఆ కుక్క పిల్లలు ఏం తింటాయి, వాళ్ళ ఇంట్లో పందులు ఏం తింటాయి, వాళ్ళ ఇంట్లో గాడిదలు ఏమి ఉంటాయి, ఇవి కూడా కావాలా వీళ్ళకి. దాని మీద షో చేసేవాడికి వాడంత ఇర్రెస్పాన్సిబుల్ రోగ్ ఎవడు ఉంటాడు? సినిమా వాళ్ళు ఎట్లా బతుకుతారో ఎట్లా సస్తారో దాని మీద షోలు చేసేవాడు అంతకంటే దేశద్రోహం ఏమీ లేదు. నువ్వు ఒక సైంటిస్ట్ని చేయి, ఒక విద్యావేత్తని చేయి. జపాన్లో చెప్తాను, జపాన్లో కోర్ట్ రూమ్ ఉంటుంది. కోర్ట్ అంటే న్యాయస్థానం. న్యాయస్థానంలో వస్తే ప్రధానమంత్రి వెళ్ళినా రాష్ట్రపతి వెళ్ళినా సరే నిల్చోవాల్సిందే. జడ్జి కూర్చునే ఉంటాడు, మిగతా వాళ్ళు నిల్చోవాల్సిందే. కానీ జపాన్లో ఒక ఇది ఉంది, అక్కడికి టీచర్ వస్తే జడ్జి కూడా లేచి నిలబడాలి. జపాన్ కోర్ట్ హాల్లోకి టీచర్ వస్తే విట్నెస్ గానో లేకపోతే అక్యూజ్గా కాకపోయిండొచ్చు, కానీ విట్నెస్ గానో లేకపోతే డిఫెండెంట్ గానో వస్తే జడ్జి కూడా లేచి నిల్చోవాలి. ఇది అక్కడ టీచర్కి ఇచ్చే గౌరవం. మన భారతదేశంలో ఎవరికి ముఖానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాడికి గౌరవం ఇస్తే దేశం ఇట్లాగే అధ్వానంగా తయారవుతుంది, అదొకటి పాలవుతుంది. అంటే ఇంతకుముందు రంగులు వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో లేరా సార్? ముఖ్యమంత్రులు కాలేదా సార్? కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరూ ఫెయిల్ అయ్యామా దాదాపు, ఒకళ్ళిద్దరు తప్ప, ఎంజి రామచంద్రన్ తప్ప అందరూ ఫెయిల్. ఇక్కడ ఎన్టీ రామారావు గారు కాదంటారా? ఎన్టీ రామారావు 2 సార్లు దింపేస్తారు కదమ్మా. కానీ ఎంతో కొంత తను రాష్ట్రంలో రావాల్సినవి అన్ని చేశారు కదా సార్. ఏం చేశాడమ్మా? ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ ఏం చేసాడు లేదా, కానీ చంద్రబాబు లాంటి నాయకుడిని మన ఆంధ్రప్రదేశ్ నెత్తిని రుద్దుపోయాడు. 20-40 సంవత్సరాలు ఆయన భరిస్తున్నాం మనం. అన్ని ఆస్తులు అమ్మేయటము, చేయని పనులు నేను చేశా, ఎవడో చేసిన పనులు నేను చేశానని చెప్పుకోవడము, లక్షల కోట్ల అవినీతి చేయటము. ఎన్టీఆర్ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడిని మన నెత్తిన రుద్దాడు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావడానికి చంద్రబాబు నాయుడు కూడా కారణం. ప్రత్యేక హోదా వద్దంటాడు అమ్మ ఎవడన్నా? ప్రత్యేక హోదా వద్దని రాసిస్తాడా? పోలవరం ఎత్తి తగ్గిస్తాడు ఎవడన్నా? అట్లాంటి మా నెత్తిన రుద్దిపోయినాడు కదా ఎన్టీఆర్ ఫెయిల్డ్ పొలిటీషియన్. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఏమీ తెలియదు, ABCD కూడా తెలియదు వాళ్ళకి. ఓకే సార్, రాజకీయాలకి రావద్దు. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు తెలిసి కనీసం 21 సంవత్సరాలు ఉంటే కూడా తెలియదు. ఇట్లాంటి ఇంకా చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అసలు పెద్ద పెద్ద సినిమాలే రావద్దంటాను నేను. సినిమా ఎందుకమ్మా? మానసిక ఉల్లాసం, అలసిపోయి ఉంటారు పనిచేసి, కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కావాలి. సినిమా బదులు స్పోర్ట్ తీసుకురండి, ఆల్టర్నేటివ్.
సినిమాని బ్యాన్ చేసే. ఈ మానసిక రోగం తగ్గుతుంది ఫస్ట్. వ్యక్తి పూజ మానసిక రోగులు తగ్గుతారు. ఆడెవడో సినిమాలో యాక్ట్ చేస్తే వాడేంద్ర బాబు, నేను స్పోర్ట్లో ఫలానా ఫుట్బాల్లో ఛాంపియన్ అవుతాను, ఫలానా హాకీలో అవుతాను, సైక్లింగ్లో అవుతాను, చెస్లో అవుతాను, నేను అవ్వాలి అనేది వస్తుంది. వాడికి బానిసగా బతికే సినిమా వాళ్ళు ఏంటంటే నువ్వు నాకు బానిసగా ఉండు. రైట్. ఇప్పుడు ఏంటంటే నువ్వు నా చిరంజీవికి నువ్వు బానిస, చిరంజీవి కొడుకు పుట్టి నువ్వు గేట్ దగ్గర పోయిన ఉంటే నీ కొడుకు వెళ్ళి వాడికి బానిసత్వం చేయాలా? అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది యాక్చువల్గా. నువ్వు అక్కడికి వెళ్ళామంటే అదే బానిస, నీ కొడుకుని అక్కడ బానిస చేయమనే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.